తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. మన ప్రజాస్వామ్యం నమ్మకం మీద ఆధారపడి ఉంది. ఈవీఎంలు ప్రవేశపెట్టిన తర్వాత అది తగ్గిపోతూ వస్తోంది. ఈవీఎంలపై ఓడిపోయిన పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు న్యాయస్థానాల్లో పిటిషన్లు పడుతూనే ఉన్నాయి. తాజాగా బ్యాలెట్లు పెట్టకపోయినా కనీసం వీవీప్యాట్లలో ఉన్న స్లిప్పులనైనా లెక్కించాలని చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈవీఎంలపై నమ్మకం పెరిగేలా చేసే ఈ చర్యను న్యాయస్థానం వద్దన్న తర్వాత ఈవీఎంలపై అనుమానం పెట్టుకున్న వారు మరింతగా అనుమానపడతారు. కానీ నమ్మకం పెంచుకోగలరా? ఒక వ్యవస్థ తానే కొత్త దానిని ప్రవేశపెడితే దానిని గుడ్డిగా వ్యతిరేకించకూడదు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ప్రవేశపెట్టి 3 దశాబ్దాలు దాటింది. దానిపై ఇంకా అనుమానాలను వ్యక్తం చేయటం తగదని న్యాయ వ్యవస్థ తేల్చేసింది. ఈవీఎంలలో నమోదైన ఓట్లను సరిచూసుకోవడం కోసం ప్రవేశపెట్టిన వీవీప్యాట్ల ద్వారా వచ్చిన స్లిప్పులను 100% లెక్కించాలన్న అభ్యర్థనలను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. అనుమానాలతో వ్యవస్థనే కాలదనటం సరైనది కాదని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ప్రవేశపెట్టిన కొత్తలో అనుమానాలు వ్యక్తమైన మాట నిజమే, కానీ ఇప్పటికి 4-5 సార్లు వీటినే వినియోగించడం జరుగుతున్నప్పుడు ఇంకా అనుమానాలను వ్యక్తం చేయటం భావ్యం కాదన్నది సుప్రీంకోర్టు అభిప్రాయం. ఓటింగ్ వివరాల కోసం ప్రవేశపెట్టిన వీవీప్యాట్ స్లిప్లను 100% సరిచూడటం కుదరదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశాలు లేవని ఎన్నికల సంఘం మరోసారి స్పష్టం చేసింది. ఈవీఎంల పనితీరుపై సాంకేతిక నిపుణుల చేత ఎన్నికల సంఘం గతంలో డెమాన్స్ట్రేషన్ చేయించింది. ఇప్పుడు మళ్లీ చేయించింది. వారి అనుమానాలను నివృత్తి చేయడానికే వీవీప్యాట్ సిస్టమ్ ని ప్రవేశపెట్టింది. ఈవీఎంల స్థానంలో పాత బ్యాలెట్ పద్ధతిని ప్రవేశపెట్టాలని కోరుతూ గతంలో దాఖలైన పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. ఈవీఎంలలో సింబల్ లోడింగ్ పూర్తయిన తర్వాత ఆ యూనిట్ ని సీల్ చేసి 45 రోజుల పాటు భద్రపరచాలని కోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఫలితాలు వెల్లడైన తర్వాత 7 రోజుల లోపుగా అభ్యర్థులు తమ అభ్యంతరాలను తెలపాలని, అప్పుడు ఇంజనీర్ల బృందం ఈవీఎంలలో రికార్డైన మెమరీని తనిఖీ చేయాలని కోర్టు ఆదేశించింది. ఇందుకయ్యే ఖర్చంతా అభ్యర్థులు భరించాలని కూడా ఆదేశించింది. ట్యాంపరింగ్ జరిగితే ఆ ఖర్చులు తిరిగి ఇవ్వాలని కూడా ఆదేశించింది. ప్రస్తుతం ఓ అసెంబ్లీ నియోజకవర్గంలో 5 ఈవీఎంలలో ఓట్లను సరిచూస్తున్నారు. అలా కాకుండా మొత్తం ఈవీఎంలలోని ఓట్లను సరిచూడాలని పిటిషనర్ కోరారు. అది సాధ్యం కాదని ఎన్నికల సంఘం స్పష్టం చేయడంతో పిటిషనర్ పిటిషన్ ని కోర్టు తోసిపుచ్చింది. ప్రతి పార్టీ గుర్తుతో పాటు బార్కోడ్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆదేశించింది. వీవీప్యాట్లపై సుప్రీంకోర్టు తీర్పు ప్రతిపక్షాలకు చెంపదెబ్బ అని బీజేపీ అంటోంది. గతంలో బీజేపీ కూడా ఈవీఎంల పనితీరును వ్యతిరేకించింది. దీనిపై ఆ పార్టీ నాయకుడు జీవీఎల్ నరసింహారావు పెద్ద పుస్తకమే రాశారు. ఈవీఎంలను ప్రాంతీయ పార్టీల కన్నా కాంగ్రెస్, బీజేపీలే పదే వ్యతిరేకిస్తూ వచ్చాయి. రాజకీయంగా తమకు లబ్ధి కలిగితే ఆ వ్యవస్థను పొగడటం, వ్యతిరేక ఫలితాలు వస్తే విమర్శించటం ప్రధాన రాజకీయ పార్టీల తీరుగా కనిపిస్తోంది. దీనివల్ల వాస్తవం ఏమిటో తెలియక ప్రజలు అనుమానాలకు గురవుతున్నారు. ఫలితంగా ప్రజలు కూడా నమ్మలేకపోతున్నారు. కళ్ల ముందు కనిపించిన ఓటును లెక్కించినప్పుడే నమ్మకం ఉంటుంది. మెషిన్ల ద్వారా ఎవరికీ నమ్మకం లేకుండా పోతోంది. దీనికి శాశ్వత పరిష్కారం కనుగొనాలి. ప్రతి ఎన్నికల సమయంలో ఈ చర్చ జరుగుతూనే ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.